లిక్కర్ స్కామ్ ప్రధాన కుట్రదారుల్లో ఒకరైనటువంటి వైసీపీ సీనియర్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మీద ఈడీ కేసు పెడతాం నేను ఈడే బోడే రాయని నేనన్నా. లిక్కర్ పాలసీ రూపకల్పనలో దాని అమలు చేయడంలో ఎందుకు అరెస్ట్ చేసావు? స్టేట్ బోర్డర్ దగ్గర ఒక బాటిల్ కనిపిస్తేనే మూసేస్తాం, నువ్వు ఏకంగా వైన్ షాపే మోసుకొస్తున్నావు. అరెస్ట్ చేయక శాలరీ కూడా సన్మానం చేస్తాం. బినామీ కంపెనీలు, షెల్ కంపెనీలు, డొల్ కంపెనీల రూపకల్పనలో ఇక ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి తొలి ప్రజాప్రతినిధి మిథున్ రెడ్డే కాగా సిటీలో సిగ్గులేని అవ్వం నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్స్. మరోవైపు వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో తొలి ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. కష్టపడి జనం దగ్గర దొబ్బేసిన 5 కోట్లు ఎలక్షన్ లో మళ్ళీ ఆ జనమే మింగేసి ఓట్లేదని దయతలచి ఇంత ఇస్తున్నావా తండ్రి? ఎట్టకేలకు సిట్ చేతికి చిక్కారు. ఇక దాదాపు 7 గంటల పాటు మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా సిట్ అధికారులైతే ప్రశ్నించారు. నువ్వు మాయగాడవని నాకు ముందే తెలుసురా. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. ఇక పూర్తిగా విచారణకు ఆయన ఏమాత్రం సహకరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. నాకు తెలీదు, మర్చిపోయాను, నాకు తెలీదు, మర్చిపోయాను. ఏ చేద్దామంటారా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు. 11 మంది దాదాపుగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు. ఏది అడిగినా మాకు తెలియదు, మర్చిపోయాం, ఇదే. అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయన్నా. కొద్దిసేపటి క్రితమే ఆయనను హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ పూర్తిగా వైసీపీ శ్రేణులు నానా హంగామా సృష్టించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు అక్కడ. రేయ్, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఆయన ఎవరనుకుంటున్నావు? దేశ నాయకుడా? ఇంటర్నేషనల్ క్రిమినల్. నేను ఆయన అభిమానిని. అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటరా? ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు? ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. అయ్యో నాకేం తెలియదండి. ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టులు చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. మేం చేస్తామనేగా. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. హంతకులకి గూండాలకి అభిమానులు తయారయ్యారు అంతేలే. ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి కాలం. కలెక్షన్స్ వసూలలో దాన్ని పంపిణీ చేయడంలో మొత్తం కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అని అన్నిటికీ పద్దుసారే కదా. ఏంటి అలా చూస్తున్నావు? కుమ్మేస్తావా? ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో ఆయనదే మాస్టర్ మైండ్ అంటూ కూడా సిట్ అధికారులు మాట్లాడిన పరిస్థితి. కనిపెట్టారు కదన్నా. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళగా ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరో తేల్చే దిశగా కూడా వేగంగా దర్యాప్తు సాగిస్తున్నటువంటి సిట్ అధికారులు. ఇక ఛార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా చాలాసార్లు ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించింది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? అంటే ఆయన చెప్తా ఉన్నారు, నాకు అసలు ఏమీ తెలియదు, నాకు అసలు నేను ఎక్కడ కూడా సంతకాలు పెట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి గతం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే సంతకం పెట్టండి. ఆయన ముఖ్య అనుచరులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో జగన్మోహన్ రెడ్డి మాటలో పూర్తిగా ఒక భయం. పక్క వాళ్ళని చూసి వీడు భయపడతాడు, వీడి భయాన్ని చూసి పక్క వాళ్ళు భయపడతారు. అదే వీడి స్పెషాలిటీ. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఖచ్చితంగా మొత్తం ఇంకా ఫైనల్ గా నేనే అనేది డిసైడ్ అయిపోయినటువంటి విషయం అయితే కనిపించింది. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.